హై ఫ్రెండ్స్, అందరికి నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏమంటే డంగ్యాపూర్లో అయితే ఒక మోటార్ అయితే తట్టుకునేట, అందుకోసం అయితే అక్కడైతే వెళ్ళాము. వెళ్ళి అయితే చూస్తే గానీ వేరే మెకానిక్ అయితే చాలా ట్రై అయితే చేసిండు, కానీ ఆ మోటార్ అయితే వెళ్ళలేదు. మేమైతే చైన్ బ్లాక్ అవి వేసుకుని అయితే ఆటోలో వేసుకుని అయితే పాయింట్కి అయితే వెళ్ళాము. వెళ్ళాక అయితే ఇంతకుముందు తీసిన మెకానిక్ అయితే గుంజలు అయితే వాతిండు, గుంజలతో అయితే తీసినట్టు. అందుకోసం అయితే గుంజలు అయితే వాతి తీసిన తర్వాత ఆ గుంజలు అయితే మేమైతే తీసేసి అయితే చైన్ బ్లాక్ అవి అయితే వేసినాము. వేసాక అయితే బోర్ బండి కూడా వచ్చేసింది ఫ్రెషింగ్ చేయడానికి. అప్పుడే మేమేం చేసినామంటే చైన్ బ్లాక్ అయితే లోడ్ వేసేసి అయితే ఫ్రెషింగ్ చేయించడం అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఆఖరికి అయితే బోర్ బండి అయితే స్టార్ట్ అయితే అయింది. ఫ్రెషింగ్ చేసుడు అయితే స్టార్ట్ చేసిండ్రు, కానీ ఆ ఫ్రెషింగ్ చేస్తే కూడా బోర్ అయితే ఇంత కూడా కదులుతలేదు. ఎందుకు కదులుతలేదు అంటే కింద అయితే బండలు అవి అయితే తట్టుకుంటాయి, అందుకోసం అయితే కింద అయితే అవి ఈడ మన మోటార్ని అయితే ఆఖరికి అయితే మీదికెళ్ళి అయితే కొట్టినాం, అయినా కూడా ఏం కదురుతలేదు. అందుకోసం అయితే మేమైతే చైన్ బ్లాక్ తోటి ఇగ్గుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఆఖరికి అయితే 3-4 గంటలు అయితే మేమైతే ట్రై అయితే చేసినాము. ఆఖరికి అయితే మా మోటార్ ఎల్లుడు అయితే స్టార్ట్ అయితే చేసింది. స్టాండ్ తోటి అయితే తీసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు తీసిన తర్వాత అయితే మోటార్ అయితే ఇరిగిపోయింది, కింద అయితే పడిపోయింది. మోటార్ అయితే ఎట్లా తట్టుకున్నదో చూడండి మీరు కూడా. పైప్ని మొత్తం అయితే ముద్ద అయితే చేసేసింది బండలు అయితే కింద. మా వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి. మీకు కానీ వీడియో నచ్చకపోతే కానీ కింద అయితే కామెంట్ చేయండి. మీకు అవసరం లేకుంటే కానీ మీ వీడియో అయితే షేర్ అయితే చేయండి. అక్కడ నుంచి అయితే చించులు అయితే ఒక మోటార్ నడుచులు అంటే అక్కడైతే వెళ్ళాము. వెళ్ళి అయితే మల్టీమీటర్ అయితే చూస్తే కానీ ఆ మోటార్ అయితే కాలిపోయింది. మోటార్ తీసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాము. చాలా మంది అయితే మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి అయితే మీరైతే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు అయితే తీసినాము. తీసాక అయితే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కస్టమర్కి చెప్పేసి అయితే ఇంటికి అయితే వచ్చేసినాము.